హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ కర్రీ ఒకసారి చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు. వంకాయ పైన ఉండే ఒపీనియన్నే చేంజ్ అయిపోతుందండి. అంత బాగుంటుంది ఈ కర్రీ. నాకు యూజువల్గా వంకాయలు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు వంకాయ టమాటో గుత్తి వంకాయ ఇవే చేస్తుంటాను. ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి ఇలా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్గా వంకాయని తీసుకొని పొడవుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోండి. ఉప్పు నీటిలో వేస్తే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఆనియన్స్ అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో పోపులు వేసుకొని పోపులను బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ జస్ట్ పింకిష్ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుందండి. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఏం మారాల్సిన అవసరం లేదు. ఇలాగ కొంచెం ఆనియన్స్ పింకిష్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్లోన పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుందండి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకొని ఒకసారి ఉప్పు నీటిలో కాకుండా మళ్ళీ మంచి వాటర్లో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని ప్యాన్లో వేసుకొని సరిపడినంత సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ముక్కలకి బాగా పసుపు సాల్ట్ పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 1 to 2 minutes మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి వంకాయలు బాగా మగ్గనివ్వాలి. ఈలోగా మనం అందులో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 ఇంచుల వరకు అల్లము, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇందులో మనం ఎండు కారం ఏది యూస్ చేయము. సో మీరు ఎంత కావాలనుకుంటే అంత పచ్చిమిర్చినే యూస్ చేసుకోవాలి. ఎండు కారం యూస్ చేయము కాబట్టి నేనైతే ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను నా కారానికి సరిపోయినట్టు. దీన్ని బాగా మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈలోగా మన వంకాయలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి. వంకాయలు ఇలాగా ఒక 80 to 90% కుక్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిలో ఉండి పచ్చివాసన అంతా పోయే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి ఒక 3 to 5 minutes మగ్గించుకోవాలి. ఒక 3 to 5 minutes బాగా మగ్గిన తర్వాత మూత చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. వంకాయలు త్వరగా మగ్గిపోతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. సో చూసుకోండి, లేదంటే వంకాయ బాగా మెత్తగా అయిపోయి పేస్ట్లా అయిపోతుంది. బాగా ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఇంతే. ఉంటా మరి. బాయ్.